గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కోదండరాం మైనార్టీ నుంచి జాఫర్ జావిద్ ఇద్దరు పేర్లు దాదాపు ఫైనల్. ఎమ్మెల్యే కోటలో అద్దంకి దయాకర్ పేరు. సో ఇద్దరికి అద్దంకి దయాకర్కి అదేవిధంగా కోదండరాంకి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. గవర్నర్ కోటలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరి పేర్లను దాదాపుగా ఖరారు చేసింది. ప్రస్తుతానికి గవర్నర్ కోటలో ప్రొఫెసర్ కోదండరాం, విద్యా సంస్థల అధినేత జాఫర్ జావిద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం తక్షణం ఎమ్మెల్సీ చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఉద్యమంలో కీలక పాత్ర తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం పోషించిన పాత్ర, ప్రొఫెసర్గా సేవల ఆధారంగా ఆయన పేరును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గవర్నర్కు పంపే అవకాశం ఉంది. రాజకీయాల పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ రాజకీయాలతో ముడిపెట్టకుండా ఉండేలా ప్రభుత్వం నుంచి వెళ్లే ఫైల్లో నిర్దిష్టంగా వివరాలు పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో దాసో శ్రవణ్, కుర్రా సత్యనారాయణ విషయంలో గవర్నర్ భిన్నంగా స్పందించడంతో ఈసారి అలాంటి చేదు అనుభవం ఎదురుకాకుండా వ్యవహరించాలని భావిస్తుంది. మరో స్థానానికి హైదరాబాద్లో ముఫకంజా, సుల్తాన్ ఉలులుం లాంటి విద్యా సంస్థలు నిర్వహిస్తున్న జావీద్ జాఫర్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తుంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కావడంతో విద్యారంగం తరపున ఆయన ప్రతిపాదించాలని అనుకుంటున్నది. త్వరలోని కేబినెట్లో నిర్ణయం తీసుకునే రాబోయే స్టేట్ బడ్జెట్లో సమావేశంలోపే ఫైనల్ చేయాలని ఆలోచిస్తుంది. మంత్రివర్గాలకు మైనార్టీ నేతట. సో ఎవరికి ఇస్తారో ఏందో మరి అర్థం కాదు. ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, షబ్బీర్ అలీ అంటే మాక్సిమం షబ్బీర్ అలీకే ఇస్తారు, లేదంటే ఫిరోజ్ ఖాన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఫిరోజ్ ఖాన్ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. సో అదేవిధంగా అద్దంకి దయాకర్ కూడా ఈరోజు ఆయనకు కూడా పెద్ద ఎత్తున కనబడతా ఉంది. అందులో నాకు తెలిసి ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఇంతవరకు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళకి ఎవరికి కూడా మంత్రి పదవి రాలేదు కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఫిరోజ్ ఖాన్కి ఎక్కువ అవకాశం ఉంటాయి. ఎందుకంటే పాప గత 3-4 సార్లుగా ఓడిపోవడం, ఆడ ప్రజల మన్నలు పొందినప్పటికీ కూడా వాళ్ళు ఎంఎం చేస్తున్నటువంటి ఆకృత్యాలు కావచ్చు, లేదంటే పోలింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక ఫేక్ పోలింగ్ అంటే దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటి వేయించడం ద్వారా ఈరోజు ఫిరోజ్ ఖాన్ ప్రతిసారి కూడా 2,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది వాస్తవంగా. సో ఈసారి అలాంటి జరగకుండా ఆయనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించుకోవాలి. ఈరోజు ఇస్తే కనుక ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు జరిగే అవకాశం ఉంది. అంటే మంత్రిగా ఆయనకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకైతే వస్తున్నటువంటి సమాచారం చూడాలి మరి ఏమవుతుంది. సో ఇంకొక వైపు అద్దంకి దయాకర్ చిన్నారెడ్డి కూడా అసెంబ్లీలో టికెట్ ఆశించిన ఇతరుల కోసం త్యాగం చేయడంతో వీరికి అవకాశం కల్పించాలని ఏసీసీ నేతలు బలంగా భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో.